దొంగతనం చేస్తే కొరడా దెబ్బలు, అత్యాచారం, హత్యలకు చేతులు కాళ్ళు నరికేస్తారు. వివాహేతర సంబంధం పెట్టుకుంటే రాళ్లతో కొట్టి చంపుతారు. వినడానికే ఒళ్ళు గగురు పొడిచే ఈ శిక్షలు షరియా చట్టంలో సాధారణం. అలా అని అన్ని ఇస్లామిక్ దేశాలు ఇంతటి దారుణ శిక్షలు విధించవు. ఆఫ్ఘనిస్తాన్ వంటి కరుడుగట్టిన తాలిబాన్ రాజ్యంలోనే ఇలాంటి శిక్షలు అమలవుతాయి. అలాంటిది పక్కా లౌకికవాద దేశం భారత్లో షరియా చట్టాన్ని ఫాలో అయితే, పోలీస్ స్టేషన్లు, కోర్టుల్ని కాదని మసీదుల్లోనే శిక్షలు అమలు చేస్తే, ఎస్, కన్నడ నాట అదే జరిగింది. చేయని తప్పుకు ఓ మహిళని దారుణంగా కర్రలతో కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కన్నడ నాట అసలేం జరుగుతోందన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇంతకు కర్ణాటకలో ఏం జరుగుతోంది? కాబూల్లో కనిపించే టెర్రర్ బెంగళూరును ఎందుకు వణికిస్తోంది? వాచ్ దిస్. కన్నడ నాట ప్రకంపనలు రేపుతున్న షరియా చట్టం. ముప్పై 38 మహిళను దారుణంగా కొట్టిన మసీదు పెద్దలు. కాబుల్ తరహా సీన్ కన్నడ నాట ఎందుకు జరిగింది? ఈ దారుణం తాలిబాన్ల పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో జరిగిందనుకుంటే అది మీ పొరపాటే. పక్కా లౌకికవాద దేశం భారత్లో జరిగింది. మరి ముఖ్యంగా మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో జరిగింది. సిలికాన్ సిటీ బెంగళూరులో జరిగిన ఘోరం ఇది. భారత న్యాయ వ్యవస్థను కాదని మసీదుల్లో మూర్ఖపు శిక్షలు విధించడం యావత్ దేశాన్ని ఒక్క క్షణం వణికిపోయేలా చేసింది. అసలేం జరిగిందన్న ప్రశ్నకే వస్తే, బెంగళూరులో నివసిస్తున్న షబీనా ఇంటికి ఈ నెల 7న తన బంధువు నస్రీన్ వచ్చింది. ఆ రోజు ఇద్దరు మహిళలు షబీనా పిల్లలతో కలిసి బయటకు వెళ్లి సాయంత్రం తిరిగొచ్చారు. ఆ రోజు షబీనా ఇంట్లోనే నస్రీన్ ఉండిపోయింది. ఆ సమయంలో ఫయాజ్ అనే వ్యక్తి నస్రీన్ కలిశాడు. ఆ తర్వాత కాసేపటికే షబీనా భర్త జమీల్ అహ్మద్ షమీర్ ఇంటికొచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో ఫయాజ్ ను చూసి తన భార్యను అనుమానించాడు. తర్వాత తవరేకెరేలోని జామా మసీదుకు వెళ్లి భార్యపై ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత షబీనా, నస్రీన్, ఫయాజ్లను మసీదుకు పిలిపించారు. ఇక తర్వాత జరిగింది సోషల్ మీడియాలోనే వైరల్ అయిన ఈ వీడియోనే చెబుతుంది. షబీనాకు జరిగింది దారుణం అంటే సరిపోదు. ఎందుకంటే ఆ మాట చాలా చిన్నది. లౌకికవాద దేశంలో కలలో కూడా ఊహించని ఘటన ఇది. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, ఆటవిక రాజ్యంలో బతుకుతున్నామా అన్న సందేహం కలిగేలా దుర్మార్గులు ఒంటరి మహిళను చేసి దాడి చేశారు. షబీనాపై కర్రలు, పైపులతో దాడి చేసి ఆమెను చంపడానికి, రాళ్లతో కొట్టడానికి కూడా ప్రయత్నించారని తెలుస్తోంది. మొదట షబీనాను దుర్భాషలాడారు. ఆమె పిల్లల్ని కూడా విడిచిపెట్టలేదు. అంతటితో ఆగకుండా దాడి వీడియోను ఆన్లైన్లో ప్రసారం చేశారు. ఈ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో పోలీసులు 6గురిని అరెస్ట్ చేశారు. మహమ్మద్ నియాజ్, మహమ్మద్ గౌస్పీర్, చాందుబాషా, ఇనాయతుల్లా, దస్తగిర్, రసూల్ వీరి పేర్లను షబీనా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏప్రిల్ 11న షబీనా భారత న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద అధికారికంగా ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆటవిక రాజ్యంలో ఉన్నామా, లౌకిక దేశంలో ఉన్నామా అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వంపై బీజేపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కానీ లౌకిక భారతంలో షరియా కోర్టులు ఎలా ఏర్పడ్డాయనేది అస్సలు ప్రశ్న. నిజానికి ఈ తరహా దారుణాలు గతంలోనూ మన దేశంలో జరిగాయి. పశ్చిమ బెంగాల్లో చోప్రా కొరడా దెబ్బల సంఘటనను మర్చిపోకూడదు. గత ఏడాది చోప్రాలో షరియా కోర్టులాంటి ఇన్సాఫ్ సభ నిర్వహించబడింది. దీనిలో అధికార టీఎంసీ సంబంధిత ఇస్లామిస్ట్ తజముల్ హక్, మరో ఇస్లామిస్ట్ అమీరుల్ సహాయంతో ఒక ముస్లిం మహిళపై బహిరంగంగా దారుణంగా దాడి చేశాడు. వివాహేతర సంబంధం ఆరోపణపై ఇన్సాఫ్ సభ పేరిట మధ్యవర్తిత్వ సమావేశాన్ని నిర్వహించి తజ్ముల్ హక్ ఒక మహిళ, ఒక వ్యక్తిపై దారుణంగా దాడి చేశాడు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కొరడా దెబ్బల్ని ప్రేక్షకులుగా చూశారు. ఎవరు ఈ దారుణ దాడిని నిరసించలేదు. అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ ఘటన దుమారం రేపింది. ఇప్పుడు మన పక్క రాష్ట్రంలోనే దానికి మించిన దారుణం జరిగింది. లౌకిక భారత్లో దాదాపు 100 షరియా కోర్టులు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. 2023లో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు భారత్లో 100కి పైగా షరియా కోర్టులు ఉన్నాయని, భారత్లోని ముస్లిం మెజారిటీ జిల్లాల్లో ఇటువంటి ఇస్లామిక్ కోర్టుల్ని ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు యోచిస్తోందని గొప్పగా చెప్పింది. 2018లో కూడా దేశంలోని అన్ని జిల్లాల్లో దారుల్ ఖాజా అంటే షరియా కోర్టులు ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ముస్లిం సంస్థ తెలిపింది. అయితే ఏఐఎంపీఎల్బీ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. మోడీ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను రాజ్యాంగ విరుద్ధమని భావించింది. ఆ తర్వాత భారత్లోని షరియా కోర్టుని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ ఒక ముస్లిం మహిళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఇది జరిగిన ఇంతకాలం తర్వాత మసీదులోనే దారుణమైన శిక్షలు విధించే స్థాయికి పరిస్థితి వచ్చేసింది. దేశంలోని చాలా మసీదులు పోలీస్ స్టేషన్లుగా పనిచేస్తున్నాయనడానికి షబీనా కేసు ఉదాహరణగా నిలుస్తుంది. మరి ఈ అరాచకాలకు ప్రభుత్వాలు ఎలా చెక్ పెడతాయో చూడాలి.